హే గైస్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్. జస్ట్ ఇందాకే 'కెసాండ్రా' అని ఒక సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ సిరీస్ కంప్లీట్ చేశాను. రీసెంట్‌గా నెట్‌ఫ్లిక్స్‌లో హిందీ అండ్ ఇంగ్లీష్ ఆడియోస్‌లో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. ఈ సిరీస్ ఎలాంటిదంటే ఇప్పుడు 'మెగన్' అని ఒక సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంది కదా! అంటే ఒక రోబో ఉంటది. అది మాట్లాడగలదు. గుడ్ నుంచి బ్యాడ్‌గా చేంజ్ అవుతుంది. ఆ జానర్ అనుకోండి. ఈ సిరీస్‌లో టోటల్ 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 45-50 మినిట్స్ ఉంటాయి గైస్. సో ఈజీగా ఈ సిరీస్ కంప్లీట్ చేయడానికి 4 అవర్స్ పైనే పడుతుంది. సో ఇప్పుడు మనం ఈ సీరీస్ మీద 4 అవర్స్ పెట్టొచ్చా అంటే, ఒక్క వర్డ్‌లో చెప్పాలంటే పెట్టొచ్చు గైస్. నాకైతే బాగా నచ్చింది. ప్లాట్ సిమిలర్‌గా ఉన్నా కూడా సీరీస్ మాత్రం చాలా ఎంగేజింగ్‌గా ఉంటది. సో ఇక డీటెయిల్‌గా ఈ సీరీస్ ప్లాట్ అండ్ రివ్యూ చెప్తాను. అంతకుముందు మన ఛానెల్‌కి కొత్తగా వచ్చుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. నాకు కొంచెం మోటివేషన్‌లా ఉంటది. చాలా సార్లు ఇక వీడియోస్ చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను. బట్ ఎక్కడో ఒక చిన్న ఆశ. మన ఛానెల్‌కి కూడా ఒకరోజు మంచి రీచ్ వస్తుందని చాలా ఎఫర్ట్స్ పెడుతున్నాను గైస్. అస్సలు రీచ్ రావట్లేదు. సో ఇఫ్ మీకు నా కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో మన ఛానల్‌ని షేర్ చేసుకోండి. సో సింపుల్‌గా ఈ సీరీస్ ప్లాట్ ఏంటంటే, ఈ సీరీస్‌లో ఒక ఫ్యామిలీ స్టోరీ చూపిస్తారు. వాళ్ళు ఒక ఓల్డ్ హౌస్‌కి షిఫ్ట్ అవుతారు. ఆ హౌస్ ఒక స్మార్ట్ హౌస్. అక్కడ షిఫ్ట్ అయ్యాక ఆ స్మార్ట్ హౌస్‌లో వాళ్ళకొక ఓల్డ్ రోబోట్ కనిపిస్తుంది. అసలు ఆ రోబోట్ ఎలాంటిది? దాని ఫంక్షనాలిటీస్ ఏంటి? అసలు దాన్ని ఎవరు తయారు చేస్తారు? ఆ రోబో వల్ల ఈ ఫ్యామిలీ ఫేస్ చేసిన కాన్సిక్వెన్సెస్ ఏంటి? ఆ రోబో అసలు గుడ్డా? బ్యాడా? ఇవన్నీ మీరు ఈ సీరీస్‌లో చూస్తారు. ఇందాక చెప్పినట్లు నాకైతే ఎంగేజింగ్ అనిపించింది. స్టోరీ కొత్తదేం కాదు గైస్. బట్ మెయిన్ క్యారెక్టర్స్ జర్నీ ఉంటది చూడండి. ఆ జర్నీ చాలా ఇంట్రెస్టింగ్‌గా, ఎంగేజింగ్‌గా అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్‌గానే షాహిద్ కపూర్‌ది ఒక మూవీ చూసాం కదా! 'తేరీ బాతోं में ऐसा उलझा जिया' అని. ఆ మూవీ ఉంది కదా! అందులో 'కీర్తి సురేన్' రోబో కదా! సేమ్ అలాంటి సిమిలర్ కైండ్ ఆఫ్ సీరీసే గైస్ ఇది. బట్ ఇందులో రోబో గుడ్ నుంచి బ్యాడ్ అవ్వడం అలా ఉండదు. ఆ రోబో స్టార్టింగ్ నుంచే ఒక ఈవిల్ రోబో. ఇంకో విషయం నాకు బాగా నచ్చింది. ఈ సీరీస్‌లో అసలు ఆ రోబోని ఎవరు తయారు చేశారు? ఆ రోబో బ్యాక్ స్టోరీ చూపిస్తారు. అది చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటది. నాకైతే ఆ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. ఓవరాల్‌గా ఈ సీరీస్ స్టోరీ ప్రిడిక్టబుల్‌గా ఉన్నా కూడా ఎక్కడ బోర్ అయితే కొట్టలేదు గైస్. అన్ని సీరీస్ లాగే స్టార్టింగ్ ఎపిసోడ్‌లో కొంచెం డ్రామా ఉంటది. అది బేర్ చేయగలిగి క్యారెక్టర్స్‌కి కొంచెం కనెక్ట్ అయితే ఇక ఈ సీరీస్ అలా వెళ్ళిపోతుంది. ఒకటే నెగెటివ్ అనిపించింది. కొన్ని క్యారెక్టర్స్‌కి కావాలనే హార్మోనల్ డిఫెక్ట్స్ పెట్టి కొంచెం అక్కడక్కడ లాగ్ చేశారు. అది తప్ప మిగతాదంతా నాకు బాగా నచ్చింది గైస్. ఒకసారి ట్రై చేయండి. స్టార్టింగ్ ఎపిసోడ్ మాత్రం చూడండి. ఇఫ్ మీకు ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తే కంటిన్యూ చేయండి. సో ఓవరాల్‌గా నా సైడ్ నుంచి రికమెండెడ్ 70% యాస్ ఎ ఇంట్రెస్టింగ్ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్ 'కెసాండ్రా' సీరీస్ గురించి. ఆల్రెడీ ఈ సీరీస్ మీరు చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్స్‌లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై. జై హింద్.